కిక్స్ కి ఒకే ఒక వర్డ్ లో చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ. కానీ నాకు ఒకే ఒక విషయం అర్థం కావట్లేదు. నీ కిక్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది కదా, అయినా నువ్వెందుకు రోజు ప్రాక్టీస్ చేస్తున్నావు? ఎందుకంటే ప్రాక్టీస్ చేయకపోతే కిక్ పర్ఫెక్ట్ గా ఉండదు. ప్రాక్టీస్ పర్ఫెక్ట్ గా ఉంటేనే కిక్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. నిన్ను చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది కిక్కు. కాబట్టి నేను ఇప్పుడు నిర్ణయానికి వచ్చేసాను. నేను ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ గా అయిపోతాను. ఎందులో అంటే తినడంలో. ఉండి కాస్త తినొస్తాను. సూపర్ దొంగ మిస్టర్ ఎక్స్ మళ్ళీ ఛాలెంజ్ చేశాడా? కానీ సార్, నాకెందుకో మనం ఇంత హార్డైన బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, అది కాకుండా మీలాంటి వారు ఇక్కడ ఉన్నప్పుడు దొంగతనం చేయడం కష్టం సార్. నువ్వు చాలా బాగా చెప్పావు. ఒక్క నిమిషం, ఇలా చూడండి. మిస్టర్ ఎక్స్ దొంగతనం చేస్తానని ఛాలెంజ్ చేశారట. ఆ విషయం మీకు తెలుసా? ఖచ్చితంగా ఆయన ఆ ఛాలెంజ్ లో గెలిచి తీరతారు. ఒకవేళ మిస్టర్ ఎక్స్ ఆ 4-5 వేల సంవత్సరాల నుంచి ఉన్న ఖడ్గాన్ని ఎలాగైనా సరే మ్యూజియం నుంచి దాన్ని దొంగిలించడానికి ఖచ్చితంగా వచ్చి తీరుతారు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏమి చెయ్యలేమే. నేనుండగా మీరు అనవసరంగా దిగులు పడాల్సిన అవసరమే ఉండదు సార్. ట్రైన్ వెళ్లే చోట ఖచ్చితంగా టన్నల్ అనేది ఉంటుంది. అన్నిటినీ దాటుకుని వెళ్ళడమే ట్రైన్ యొక్క బాధ్యత. సార్, కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడడం మీకు అర్థం కాలేదా? మీరు భయపడొద్దని సార్ చెప్తున్నారు. ఎందుకంటే నేనే జాసూస్ చట్పట్. మిస్టర్ ఎక్స్ వచ్చాడంటే అలాగే పట్టేస్తాను. నా ఎంట్రన్స్ లో ఎప్పుడు ఒక స్టైల్ ఉంటుంది. దొంగతనం చేయడానికి కూడా ఒక స్టైల్ ఉంటుంది. నేను పారిపోయే దాంట్లో కూడా స్టైల్ ఉంటుంది. నా పేరే మిస్టర్ ఎక్స్. ఛాలెంజ్ చేసి దొంగతనం చేయడమే నా స్టైల్. ఇప్పుడు ఆ స్టైల్ ఎలా ఉంటుందో మీరే చూడండి. మనం మిస్టర్ ఎక్స్ కిందకు వస్తారని ఎదురు చూస్తే ఆయన ఆకాశంలో ఎగురుకుంటూ వస్తున్నారే. హలో సార్, నేనుండగా దిగులెందుకు? ఇప్పుడే అమాంతం వాడిని పట్టేసి జైల్లో పడేస్తాను, చూడండి. అయిపోయాం. R7 బ్లింక్ అవుతోంది అంటే సన్ సిటీలో మళ్ళీ ఏదో సమస్య వస్తోందన్నమాట. మిస్టర్ ఎక్స్ అనేదే నా పేరు. దొంగతనమైనా చెప్పి చేయడమే నా స్టైలు. అదిరిపోయిందా నా స్టైలు?
ఎవరా చిన్న పిల్లాడు అనవసరంగా నా దారికి ఎందుకు అడ్డొస్తున్నాడు? గుడ్ ఈవినింగ్ థీఫ్ అంకుల్. నా పేరు కిక్కో. ప్లీజ్ రాజా సూరత్ సింగ్ స్వార్డ్ ని నాకు తిరిగిస్తారా? హే చిన్న పిల్లాడా, చూస్తుంటే నువ్వు తెలివైన వాడివిలా కనిపిస్తున్నావు. ఇంకా నీ మాటల్లో కూడా స్టైల్ బాగా ఉంది. నేను దొంగతనం చేస్తే సూపర్ గా ఉంటుంది. దొంగతనం అయిపోయిన తర్వాత సూపర్ గా ఎస్కేప్ అవుతాను, అది కూడా స్టైల్ తో. స్పీడో వినిపిస్తోందా? త్వరగా సూపర్ స్పీడో కార్ని తీసుకురా. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకు తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా. సూపర్ స్పీడో, మిస్టర్ ఎక్స్ అంకుల్ మ్యూజియంలో ఉన్న స్వార్డ్ ని దొంగిలించారు. ఆయన్ని త్వరగా ఫాలో చేయి. Zip zap zoom zoom, just know you are doomed. If your bike is fast, then Speedo is faster. Steal from us, you are in it for disaster. Are you ready? Yeah, yeah. Run while you can, we'll chase you down. No criminals are welcome in this town. Zip zap zoom zoom, just know you are doomed. దీనికి ఛాన్సే లేదు. ఇంత స్పీడ్ గా మిస్టర్ ఎక్స్ అంకుల్ ఎలా పారిపోయి ఉంటారు? మిస్టర్ ఎక్స్ అంకుల్ ఎలా ఒక్క సెకండ్ లో ఇంత దూరానికి వెళ్ళారు? ఎవరిని వదిలిపెట్టడు, ఎందుకంటే మా బాస్ ఒక తిండిపోతు. ఈ టోనీ ఒక్క గుద్దు గుద్దితే చిత్తావాల్సిందే. సారీ బాస్, మేమెందుకని మిమ్మల్ని తిండిపోతున్నామంటే, ఎందుకంటే డోడో యొక్క ఎమ్మైన పరోటాని చూడగానే మీ నోరు ఊరుతుంది కదా, అందుకే చెప్పాను. కిక్కో మిస్టర్ ఎక్సన్ తలుచుకుని బాధపడుతున్నాడు. తన బాధని పోగొట్టడానికి నేను బాధపడే తీరాలి. సరే, ఏదో ఒకటి తిందాం. ఈ పరోటాని మేము తింటాం. నాకు ఒక్క విషయం ఇంకా అర్థం కాలేదు. మన గెస్ మౌస్ కంటే ఏ సూపర్ బైక్ ఫాస్ట్ గా వెళ్ళలేదు, కానీ దీని గురించి 2 words లో చెప్పాలంటే ఇట్స్ అమేజింగ్. మనం ఎప్పుడు ఎవరిని మనకంటే తక్కువ అంచనా వేయకూడదు. మిస్టర్ ఎక్స్ అంకుల్ దగ్గర ఉన్నది సూపర్ బైక్ అనుకుంటాను.
కానీ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే తను ఎలా ఒక్క సెకండ్లో అంత దూరానికి వెళ్ళారు? సూపర్ స్పీడో, నీకేమైనా తెలిసిందా? Mr. X, yeah. Doesn't steal every day, yeah. He loves giving challenges. And he has a super bike, yeah. You close your eyes and poof, he's gone. You better watch out, cause he's a god. Let's go, Kiko, and stop this man before he begins his evil plans. అలా అంటే ఆయన ఇలా చాలాసారి మాయమై ఉన్నారు, కరెక్టా? థ్యాంక్స్ సూపర్ స్పీడో. మిస్టర్ ఎక్స్ అంకల్ని పట్టుకోవాలంటే ఈ ఒక్క దారే ఉంది. ఒక్క సెకండ్లో తను ఎలా అంత దూరానికి వెళ్తున్నారన్న రహస్యం మనకి తెలిసిపోతే చాలు, ఆయన్ని ఈజీగా మనం పట్టుకోగలం. నోరు మండుతోంది. ఎవరన్నా త్వరగా నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి. మంట మంట మంట, బాగా మంటగా ఉంది. ఇక్కడ ఏం జరుగుతోంది? టోనీ బాస్ కాపాడండి, కాపాడండి అని గట్టిగా అరుస్తున్నాడు. దానికి కారణం డోడో పరోటాని ఆయన లాక్కొని తినేశాడు. డోడో, నువ్వెందుకు ఇంత కారంగా బరోటాని తీసుకొస్తున్నావు? దీనికి సమాధానం నేను చెప్తాను. టోనీ రోజు టోడో టిఫిన్ బాక్స్ లో ఉన్నదంతా తినేస్తున్నాడు. టోనీకి గుణపాఠం చెప్పాలనే నేను ఈ ప్లాన్ వేశాను. అందుకే టోడోని 2 టిఫిన్ బాక్స్ లో ఒకేలాగా తెమ్మని చెప్పాను. ఒకటి టోనీ చేతిలో ఉంది, ఇంకొకటేమో ఎక్కడుంది. 2 లంచ్ బాక్సులా? కానీ ఎందుకో? ఎందుకంటే ఫస్ట్ లంచ్ బాక్స్ లో కారమైన పరోటాలు, ఆ తర్వాత అండ్ టోనీ దీన్ని లాక్కొని తింటే వాడికి పనిష్మెంట్ ఉంటుందిగా. 1 వర్డ్ లో చెప్పాలంటే రైట్. ఇంకా సెకండ్ టిఫిన్ బాక్స్ లో నార్మల్ పరోటా, హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు నేను కారం లేని సూపర్ పరోటాని తినబోతున్నా. నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టనంతే. పదండి వెళ్దాం. డోడో టిఫిన్ బాగా కారంగా ఉంది, అందుకే మా బాస్ కి కోపం వచ్చింది. వావ్ టింకిల్, నీ 2 లంచ్ బాక్స్ ఐడియా చాలా సూపర్ గా ఉంది. నువ్వు చెప్తుంటావు కదా కిక్కో, ఎక్కడ ట్రిక్స్ ఉంటాయో అక్కడ కిక్కుతో అవసరమే ఉండదు. అవునవును, అది కూడా నిజమే. ఐడియా. మిస్టర్ ఎక్స్ అంకుల్ ని పట్టుకోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. కన్నా నేనే చట్పట్ కేసును పట్టుకోవడంలో సూపర్. కానీ సార్, ఈ కేసుని మీరు పట్టుకోవడం లేదు కదా సార్, కిక్కునే కదా సార్ పట్టుకోబోతున్నాడు. కాదు, ఈ కేసుని తనిగా కాదు, మనమందరూ కలిసే చేయడానికి అవుతుంది. ఇలా చూడు కికో, దోశ మసాలా బంగాళాదుంప అయితే పావు భాజీ మసాలా కూడా అదే కదా అయి ఉండాలి. సార్ చెప్పేది కరెక్టే, కానీ మిస్టర్ ఎక్స్ ని మనం పట్టుకోవడానికి వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మిస్టర్ ఎక్స్ అంకుల్ కి దొంగతనం చేయడానికంటే ఛాలెంజ్ లో గెలవడమే తన కాస. ఆ ఛాలెంజ్ లో గెలవడానికి తను ఖచ్చితంగా వస్తాడు. అప్పుడు మన ఆఖరి గేమ్ ని ఆడి చూద్దాం. మిస్టర్ ఎక్స్ కి సన్ సిటీ ఛాలెంజ్ చేస్తుంది. ఎప్పుడు లేనిది సన్ సిటీ నాకు ఛాలెంజ్ చేసిందా? ధైర్యం ఉంటే దొంగతనం చెయ్యాలా, అది కూడా రాజా సూర్య సింగ్ గారి అద్భుతమైన నిధి. ఈరోజు నేను దాన్ని మ్యూజియంలో నుంచి దొంగిలించాలి. దొంగతనానికి టైం కూడా ఉంది. నన్నే ఛాలెంజ్ చేస్తున్నారా? న్యూస్ పేపర్లో ఇలాంటి న్యూస్ వేసి వాళ్ళు నిజంగానే పెద్ద తప్పు చేశారు. ఈరోజు ఆ రాజు సూర్య సింగ్ గారి నిధిని మ్యూజియంలో నుంచి ఎలా తెస్తానో చూడండి. కానీ ఈరోజు నేను దొంగిలించబోయే ఆ నిధిని సీక్రెట్ లొకేషన్కి తేను. నేను మీతో చెప్పిన ఆ రాజుగారి అద్భుతమైన నిధి దీని లోపలే ఉంది. ఒకవేళ మిస్టర్ ఎక్స్ ను మనం పట్టుకోలేకపోయి ఈ ప్లాన్ ఫెయిల్ అయితే నేను అలాగే ఏడవడం మొదలు పెడతాను. నాకొచ్చే కోపానికి ఆ ఎక్స్ అంతు చూడాలనిపిస్తోంది. సార్ అదేంటంటే సారీ ఏం చెప్పొస్తున్నారంటే అది నిన్ను అని చెప్పారే, అది దొంగ ఎక్స్ ని. మమ్మీ పప్పు సుద్దలాగా ఎందుకలా మొహం పెట్టుకున్నావు? నేనెవరో ఏంటో నీకు బాగా తెలుసు కదా. ఈ రోజు ఆ ఎక్స్ ను పట్టుకుని గుణపాఠం నేర్పిస్తాను. త్వరగా రండి, లేట్ అయిపోతుంది. 2 words లో చెప్పాలంటే లెట్స్ గో. వెళ్ళేటప్పుడు దారిలో తినడానికి మ్యాంగో. ఈ రిమోట్ మన దగ్గర ఉన్నప్పుడు మిస్టర్ ఎక్స్ అంకుల్ వల్ల ఏమీ చేయడానికి అవ్వదు. మిస్టర్ ఎక్స్ అంకుల్ ఎక్కడి నుంచి ఎలా వస్తారని మన ఎవరికీ తెలీదు.
కానీ రావాల్సిన టైంకి కరెక్ట్గా వస్తారు. అరెరే మదర్, మిస్టర్ ఎక్స్ అంకుల్ వచ్చేసారు. అది చాలా సౌండ్ తో వస్తున్నారు. మనిషి కనిపించరేంటి? చెప్పిన టైంకి కరెక్ట్ గా వచ్చాను. ఇప్పుడు దొంగతనం చెయ్యబోతున్నాను. నేను చెయ్యబోయే దొంగతనంలో స్టైల్ ఉంటుంది. మిస్టర్ ఎక్స్ అనేదే నా పేరు. ఛాలెంజ్ చేసి దొంగతనం చేయడమే నా స్టైల్. ఇప్పుడు నేను ఎలా స్టైల్ గా దాన్ని దొంగలిస్తానో చూడండి. మీరే నన్ను ఛాలెంజ్ చేసి నన్ను ఇక్కడికి రప్పించినందుకు చాలా థ్యాంక్స్. ఆయన వచ్చాడు, మళ్ళీ వచ్చేసాడు. దాంతో వెళ్ళిపోయాడే. కానీ చాలా దూరం వెళ్ళలేరు, ఎందుకంటే నేను ఆ లాకర్ని అలాగే సెట్ చేశాను. చూసారా సార్, నేను ఇప్పుడు సింక్ లో వస్తాను. ఇప్పుడు అంతు చూస్తాను. అవునవును, కరెక్ట్ గా చెప్పారు. ఎక్స్ కథ పూర్తయింది. గుడ్ మార్నింగ్ మిస్టర్ ఎక్స్ అంకుల్, మీరు ఈ ఛాలెంజ్లో ఓడిపోయారు. మిస్టర్ ఎక్స్ ఎప్పుడు రెండు విషయాల్లో ఓడిపోడు. ఒకటి రిస్క్, ఇంకోటి ఛాలెంజ్. అందులో కూడా స్టైల్ ఉంటుంది. వన్ వర్డ్ లో ట్విన్స్. ఇది చాలా అతిశయం అని చెప్పాలి. డోడో 2 లంచ్ బాక్స్ వల్ల మన టోనీకి గుణపాఠ నేర్పించినప్పుడే నాకు అర్థమైపోయింది. ఫాలో చేస్తూ వెళ్తున్నప్పుడే మిస్టర్ ఎక్స్ అంకుల్ మాయమైపోయారంటే ఖచ్చితంగా దానికి ఒకే దారి. ఒకరిని ఫాలో చేసుకుంటూ వెళ్ళినప్పుడు తను త్వరగా మాయమైపోతారు. అదే టైంలో ఇంకొకరు మన కంటికి కనిపించాలి. అందుకే మనం అతన్ని పట్టుకోలేకపోయాం. నా సందేహం నిజమవ్వాలి కదా. తను మాయమైపోయిన చోట్లో ఒక పని చేశాను. నువ్వు చాలా మంచి పని చేశావు. కానీ నాకుంది కదా స్టైల్. దాని గురించి నువ్వు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండు. హాలోగా నేను అన్ని ప్రదేశాలకి వెళ్ళి ఛాలెంజ్ చేసి దోచుకొని వస్తాను. వీలైతే వచ్చి నన్ను పట్టుకోండి, కానీ నేను మీ చేతికి చిక్కితే కదా. చాలా మంచి ప్లాన్ చేసే వచ్చారు, కానీ ఒక్క తప్పు చేశారే. ఆ రోజు నేను మిమ్మల్ని ఫాలో చేసేటప్పుడు ఆ రాజా స్వాడ్ మీ దగ్గర ఉండింది, కానీ మీ ట్విన్ చేత అది లేదే. అప్పుడే ఏదో ఒక తప్పు జరుగుతోందని నాకు తెలిసింది. కానీ డోడో 2 లంచ్ బాక్స్ వల్లనే నాకు నా తప్పేంటో అర్థమైంది. మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడానికే ఈ ప్లానే వేశాను. నీ ప్లాన్ నిజంగా ఆదిరిపోయింది తమ్ముడు. బట్ చివరికి నువ్వు ఇందులో ఓడిపోయావు. సూపర్ స్పీడో, ఎమర్జెన్సీ హెల్ప్, త్వరగా రా. సూపర్ స్పీడో, మనం ఆ ఇద్దరు మిస్టర్ ఎక్స్ అంకుల్ని పట్టుకోవాలి. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 19. ఫార్ములా నెంబర్ 19. రాకెట్ లాగా వెళ్లే వాళ్ళని పట్టుకోబోతున్నాం. వాళ్ళు విసిరే వలలో మనమే ఇరుక్కుంటూ ఉన్నాం. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 232ని అప్లై చేయి. ఇప్పుడే ఫార్ములా నెంబర్ 232ని అప్లై చేయబోతున్నాం. మీరు నా దగ్గరే తెలివితేటలు చూపిస్తున్నారా? మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని వదిలిపెట్టను.
ఇప్పుడు నేను మీ ఇద్దరికి టైం ఇస్తున్నాను మిస్టర్ ఎక్స్ అంకుల్. మీరే సరెండర్ అయిపోతే మీకు శిక్ష తక్కువగా ఉంటుంది. ఏమంటారు? ఆ, ఇప్పుడు మేమిద్దరం నీకు శిక్షని విధిస్తాం. కారణం నువ్వు మా ఇద్దరి బైక్స్ ని ధ్వంసం చేసినందుకు. కన్నా నేను ముందే చెప్పాను కదా, ప్రేమాభిమానాలు వచ్చాయంటే మజును కూడా మెంటలకి పోతుందని. మీరు ప్రారంభం నుంచి సరిగ్గానే చెప్తున్నారు సార్. మిస్టర్ ఎక్స్ ఖచ్చితంగా జైలుకి వెళ్ళిపోతాడు. తనకి సంఖ్యలు తప్పవు. మిస్టర్ ఎక్స్ అంకుల్ అండ్ మిస్టర్ ఎక్స్ అంకుల్, ఎందుకు మీరిద్దరూ ఇంత కష్టపడుతున్నారు? వీళ్ళిద్దరూ ఒక్కటిగా కలిసి జైల్లో ఉంటారు. అది కూడా